భర్త చేసుకునే పుణ్యంలో భార్యకు కూడా వాటాగా పుణ్యం వస్తుంది, కానీ భార్య చేసుకునే పుణ్యంలో భర్తకు మాత్రం పుణ్యం రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా విన్న విషయం ఏంటంటే అది విని ముందు నవ్వాపుకోలేకపోయాను. సరే మీకు కూడా చెప్తా. ఇది ఒక రకంగా మగవాళ్ళకి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. జోక్గా అంటున్నాలేండి. అసలు విషయం ఏంటంటే మీ భార్య సారీ ఎవరో పక్కింటి భార్య అనుకుందాం, ఆమె మాజీ ప్రియుడితో బిడ్డని కంటే తండ్రి ఎవరవుతారో తెలుసా? మీరే. అదేలేండి, ఆ భార్యకు భర్త ఎవరో ఆ బిడ్డకు కూడా తండ్రి అతనే అవుతాడంట. కొత్తగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట. చేసే పనే దరిద్రమైన పని, మళ్ళీ ఆ పాపంలో ఆ వాటా ముగ్గుడికే వస్తుంది. ఏం చట్టాలో ఏంటో కదా. భార్య చేసుకునే పుణ్యం రాకపోయినా పాపం మాత్రం వాళ్ళ ఆయన నెత్తి మీద పెడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వింటుంటే పాపం అనిపిస్తుంది మగవాళ్ళ పరిస్థితి. ఏంటో ఈ వింత తీర్పులు. కానీ ఇప్పుడప్పుడు ఇలాంటి వింత తీర్పులు వింత విషయాల గురించి మాట్లాడుకుంటుంటే వింటుంటే నవ్వొస్తుంది, ఒక్కొక్కసారి బాధ కూడా వేస్తుంది. ఈ మధ్య ఏంటో అండి బిర్యానీ తినటమే లేదు. ఎందుకంటే ఒక పక్క బర్డ్ ఫ్లూ అంటున్నారు, చికెన్ తినకూడదు అంటున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తుంటుంటే తినాలంటేనే భయం వేస్తుంది. సండే చికెన్ తెచ్చుకోవటం కూడా మానేశాము. కానీ చికెన్ తినే అలవాటు బిర్యానీ తినే ప్రాణం కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా బిర్యానీ మాత్రం తెచ్చుకుంటున్నాం.